ఇక్కడికి ఇది ఆగితే మనం అనుకుంటున్నా అప్ టు 30. ఇది ఇలాగే ఉంటే ఏమో ఇంకెంత ప్రమాదం ముంచుకొస్తుందో. గమ్మత్తుగా రాయలసీమలో కూడా గతంలో కాస్త కోస్త వస్తే రాయలసీమ అనుకున్నాం. రాయలసీమలో కూడా డ్రాస్టిక్గా మరి పడిపోతుంది. మరి ఒక వారం 10 రోజుల తర్వాత చూడాలి. ఇక్కడ ఎంతోమంది ఎప్పటి నుంచో వారి వారి నియోజకవర్గాల్లో మరి ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఎమ్మెల్యేలను కూడా మరి తీసేస్తే అక్కడ వాళ్ళ మీదే నడిచే రాజకీయం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ గ్రాఫ్ ఇలాగే పడిపోతే ఏమో అంటే కాస్త అతిశయోక్తి ఇప్పుడు అనిపించినప్పటికీ కూడా హైయర్ ఎండ్ ఆఫ్ సింగిల్ డిజిట్ వస్తుందా అనే అనుమానం కూడా రావటం సహజం. బట్ ఎంతో కొంత ఫర్దర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 1% నుంచి 4-5% పుంజుకునే అవకాశం ఉంది ఈ 3 నెలల్లో. మరి చాలామంది ఇందాక అనుకున్నట్టు మా రైకాపా టికెట్ రాని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ టికెట్ డెఫినెట్గా పాత వాళ్ళే కాబట్టి ఇస్తారు. మరి అప్పుడు వచ్చే మార్పుతో జిత్తాతక అవుతుంది అనేది జనాభిప్రాయం. చూద్దాం ఏమవుతుందో. మరి ఈ 3 నెలలైనా అట్లీస్ట్ రికవర్ కాకపోయినా కాస్తైనా మర్యాద ఇచ్చి కనీసం వీళ్ళైనా భవిష్యత్తులో కనీస గౌరవం ఇచ్చేలాగా మరి మారితే బాగుంటుంది. మారకపోతే మీ కర్మ, దానికి ఎవడేం చేయలేడు. ఇక ఈరోజు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్న అంశం ఈ దోపిడీ. మొన్న విశాఖ దోపిడీ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ నెల్లూరులో మరి క్వార్ట్జ్ మైనింగ్లో కోటాను కోట్లు దోచుకుంటున్నారు. నాకు అందిన సమాచారం మరి కొద్దిమంది వ్యక్తులకి, ఆ వ్యక్తుల పేర్లు స్లోగా బయటకు వస్తాయి, నా నోటితో నేను ఆ వ్యక్తుల పేర్లు చెప్పను, కానీ కొద్దిమంది వ్యక్తులకి అదిగో ఈ మండలం నీది, ఎవరికి ఇంతకు మునుపు లైసెన్సులు ఉన్నా శాండ్ మైనింగ్ లైసెన్స్